మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే. రీసెంట్గా మీరు వినే ఉంటారు, రంగారెడ్డి జిల్లాలో జరిగిన 6గురి హత్య. పోక్సో నిందితుడు బెయిల్ పైన బయటికి వచ్చి ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళని హత్య చేయడం జరిగింది, కన్న పిల్లల్ని కూడా చంపేయడం జరిగింది. అంటే ఈ ఘటనలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. మనం చూసినట్లయితే రోజుకొకటి ఇలాంటి జరుగుతూనే వస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు షాబాద్ సంఘటన అది చాలా ఎక్కువ గాఢత ఉంది కాబట్టి మనం ఇంతమంది ఇలా మాట్లాడుతున్నాం, కానీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట వెయ్యాలి, ఇవి ఆగాలి అని రాజకీయ నాయకులు ఎవరు కోరుకోవట్లే, అధికారంలో ఉన్న వాళ్ళు కోరుకోవట్లే. కోరుకుంటే ఇంకో విధంగా ఉంటుంది. ఇప్పుడు జస్టిస్ వర్మ గారు కమిషన్ గురించి నేను పదే ప్రతి ఇంటర్వ్యూలో ఎత్తుతుంటే నన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి విసుకొస్తుంది, చూసే వాళ్ళకి విసుకొస్తుంది. కానీ ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడుతున్నాం దాని గురించి? జస్టిస్ వర్మ కమిషను ఆయన కమిటీ రిపోర్టు అంత ఇంపార్టెంట్ ఎందుకు అనేది అర్థం కావట్లే. ఇక్కడ అసలు ప్రభుత్వాలకు ఆ విషయంలో చిత్తశుద్ధి లేదు అనేది అయితే మట్టుకు 100% వాస్తవం. ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండగా నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిర్భయ చట్టం తీసుకొచ్చారు, నిర్భయ ఫండ్ పెట్టాలని చెప్పారు, నిర్భయ ఫండు ఎలా వాడాలి అవన్నీ దిశానిర్దేశం చేశారు. కానీ ఆ వెంటనే వచ్చిన బీజేపీ ప్రభుత్వం అవి మొత్తం తొంగలో తొక్కేసేసి ఆ రోజు నిర్భయ ఇన్సిడెంట్ గురించి ఎక్కువ మాట్లాడింది బీజేపీనే, ఎక్కువ మాట్లాడింది వాళ్ళే. ఆ తర్వాత ఎన్నో జరుగుతున్నాయి, ఏమీ లేదు. అసలు దాని గురించి ఏమీ మాట్లాడుకోకుండా, నిర్భయ ఫండ్ పెట్టకోకుండా ఇవన్నీ ఇట్లాంటివి ఆపటం సాధ్యం కాదు. ఓన్లీ ఫండ్ పెడితేనే కాదు, దాని మీద ఒక యుద్ధంలాగా చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళ డ్రగ్స్ మీద యుద్ధం అని చెప్తున్నారు. అలాంటి యుద్ధమే చేయాల్సిన అవసరం ఉంది మహిళల సమస్యల మీద. ముఖ్యంగా బాలబాలికల పైన జరుగుతున్న ఈ వికృతమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఆ పాప తండ్రి చనిపోయాడు, ఆ పాప బుద్ధిగా చదువుకుంటుంది, కాలేజీకి వెళ్తుంది. ఈ వెధవ వల్ల కాలేజీ కూడా మాన్పించారు ఇంట్లో వాళ్ళు. మాన్పించి కేవలం ఎగ్జామ్స్ రాయించడానికి దగ్గరుండి ఎగ్జామ్స్కి తీసుకెళ్లారు. వాళ్ళ అమ్మ ఉంటే కూడా పక్కన ఆ అమ్మాయిని చెయ్యిబెట్టి లాగాడు అంటే అసలు వీడు ఎంత విపరీత మనస్తత్వంతో ఉన్నాడు అర్థం కావట్లా. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులకు బుద్ధి ఉండక్కర్లా. పోలీసులు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అసలు నాకు ఇంత ఆవేశం వస్తుందంటే, ఇప్పుడు వీడు చేసిన వాడు ఎవరైతే ఉన్నారో, రాజ్కుమార్ చేసింది ఎంత అయితే ఉందో పోలీసులు చేసింది కూడా అంతే ఉంది ఇక్కడ. అసలు రాజ్కుమార్ పైన ఈ వయసు వాడు వీడేదో ఏ కాలేజ్ స్టూడెంటో కాదు, ఏదోలే అమ్మాయి వెంట పడ్డాడు అని మనం లైట్ తీసుకోవటానికి, వీడికి ఒక భార్య పిల్లలు ఉండగా 17 ఏళ్ళ అమ్మాయి పైన, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి పైన వీడికి ఎందుకు చూపు పడాలి? అసలు ఫోన్లు చేసి బెదిరించటం, కాలేజీ దగ్గరికి వెళ్ళి బెదిరించటం, కాలేజీ నుంచి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆ అమ్మాయిని అద్దగించటం, ఇదే నిత్య కృత్యంగా పెట్టుకుంటే వాళ్ళు కాలేజీ మానిపించారు. ఇట్లా ఎంతోమంది ఆడపిల్లలు కాలేజీలు చదువు అర్ధంతరంగా మానేయాల్సి వస్తుంది ఇలాంటి వెధవల వల్ల. మరి దీనికి అడ్డుకట్ట అయ్యకపోతే ఎట్లా? ఒకప్పుడు షీ టీమ్స్ అని పెట్టారు, బ్రహ్మాండంగా జరిగింది, ఏ మాట కా మాట. ఆ కాన్సెప్టే అద్భుతమైన కాన్సెప్ట్. దానిని సీరియస్గా అసలు అమలు చేస్తుంది కనిపించట్లేదు. అసలు ఈ కేసు షీ టీమ్స్ కేసు అయినప్పుడు నార్మల్ ఎస్ఐ ఎందుకు డీల్ చేశాడు? ఇది మొదటగా ప్రశ్నించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ కేసు మామూలు ఎస్ఐ సిఐ డీల్ చేయకూడదు. ఈ కేసు 17 ఏళ్ళు పిల్ల, 18 సంవత్సరాల మైనర్ బాలిక పైన ఇలా జరుగుతుంది అన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా షీ టీమ్స్కి పంపించాలి ఈ కేసుని. పైగా మొన్న సివి ఆనంద్ గారు పోక్సో కేసులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్ని ఇమ్మీడియట్గా పై అధికారులకు మీరు రిపోర్ట్ చేయాలి అని చెప్పారు. ఆ సిఐ ఎస్ఐ ఏం చేస్తున్నారు అసలు? సిఐ ఎస్ఐ ఏసీపీ డీసీపీ మీరు పెద్ద ఇన్నోవాలు వేసుకుని తిరగటానికి మీకేమో పోస్టులు, చేసే పని శూన్యం.
ఒక ఆడపిల్ల వ్యవహారము, మైనర్ బాలిక వ్యవహారము, సున్నితంగా వ్యవహరించాల్సిన విషయంలో మీరు ఒక పొలం పంచాయతీనో లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ పంచాయతీయో చేసినట్లుగా చేసినందువల్లనే ఇలా జరిగింది. అసలు వాళ్ళు ఈ కేసు డీల్ చేయకూడదు. అసలు ఇమ్మీడియట్గా షీ టీమ్స్కి పంపించాలి. ఆ కేసుని పంపించుంటే వాళ్ళు వేరేగా డీల్ చేసి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇతన్ని పిలిచి, ఇతనితో పాటు ఇతని కుటుంబ సభ్యుల్ని పిలిచేవాళ్ళు కౌన్సిలింగ్కి. కుటుంబానికి తెలియజెప్పేవాళ్ళు, నీ మొగుడు ఇంత వెధవా అని చెప్పి ఉండేవాళ్ళు. కానీ అతని ప్రవర్తన చూసినట్లయితే కౌన్సిలింగ్ ఇచ్చినా మారే విధంగా కాదమ్మా. అక్కడ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందంటే, నేను ఇచ్చున్నాను, అందుకే నేను చెప్తున్నా ఇంత గట్టిగా. అక్కడ కౌన్సిలింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, అతను ఏమాత్రమో మారుతున్నట్లుగా అనిపించకపోయినా కానీ చేసిన ఆ నేరాన్ స్థాయిని బట్టి 2 సార్లు 3 సార్లు 5, నేనైతే 5 సార్లు కౌన్సిలింగ్కి రెఫర్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. మళ్ళీ ఆ వచ్చిన ఎఫెండర్ ఎవరైతే ఉంటారో ఆ నిందితుడు, అతను మానసిక పరిస్థితి బాగలేదు అని అనిపించినప్పుడు వెంటనే రోషిని కౌన్సిలింగ్ సెంటర్కో లేకపోతే మరేదన్నా కౌన్సిలింగ్ సెంటర్కి రెఫర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కౌన్సిలింగ్ కూడా సరిపోదు, ఇతనికి సైకాట్రిస్ట్ అవసరం అనుకుంటే సైకాట్రిస్ట్ దగ్గరకు కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి. అప్పుడు వాళ్ళు చెప్తుండేవాళ్ళు ఇంట్లో ఎలా ఉంటాడు అని మాట్లాడేవాళ్ళం వాళ్ళతోటి. దాదాపు ఒక ½ అన్ అవర్ అవసరాన్ని బట్టి ½ అన్ అవర్ మాట్లాడేవాళ్ళం కుటుంబ సభ్యులతోటి. మాట్లాడి ఆ తరువాత మళ్ళీ రిపీటెడ్గా కౌన్సిలింగ్స్కి పిలిపించి అలా చేసిన కేసులు బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. కానీ ఈ కేసులో చూసుకుంటే మ్యామ్, రాజ్ కుమార్ ఎవరైతే ఇది జరగటానికి కేవలం ఈ 6 హత్య జరగటానికి మటు పోలీసుల నిర్లక్ష్యమే కారణం. పోలీసులు సరిగా డీల్ చేయలేదు. వాళ్ళు చెయ్యాల్సింది చేయలేదు. పైగా పేపర్లో వచ్చింది, మరి అది ఎంతవరకు వాస్తవమో తెలీదు, నేనైతే నిర్ధారించి మాట్లాడలేను. కానీ పేపర్లో వచ్చింది ఏంటి, సెక్షన్స్ బలహీనంగా పెట్టడం వల్ల 2 సంవత్సరాలు మాత్రమే శిక్ష పడే కేసులు, అంటే 354 ABCD ఆ కేటగిరీలో పెట్టడం వల్ల ఇతనికి బెయిల్ దొరికింది. అసలు స్టేషన్కి పిలిచే విచారించలేదంట ఇతన్ని. ఆ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకోలేదంట. ఇతనికి బెయిల్ ఇచ్చేటప్పుడు ఆ అమ్మాయి బ్రదర్ అభ్యంతరం చెప్పాడంట, అది పట్టించుకోలేదు. అసలు ఇప్పుడు ఆ బాధితురాలతో మాట్లాడరా అండి? అసలు వీడు ఏ స్థాయిలో చేశాడు అనేది బాధితురాలకి మాత్రమే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. బాధితురాలతో ఎందుకు మాట్లాడలేదు పోలీసులు? అంటే వీళ్ళు అలవాటు ప్రకారం సెటిల్మెంట్లు చేసే ఉద్దేశంతో ఈ కేసును కూడా ఒక సెటిల్మెంట్ లాగా చేసేశారు. అందుకని 6 ప్రాణాలు పోయినాయి. ఇవాళ ఎస్ఐ సిఐ, ఒక ఎస్ఐఏ డీల్ చేస్తాడు ఈ కేసుని సిఐ సహకారంతో. సిఐ పైన ఉంటాడు కాబట్టి ఆ ఇద్దరిని మట్టుకు శాశ్వతంగా ఉద్యోగం నుంచి తీసేయాలి. పోలీసు ఉద్యోగానికి వాళ్ళు అసలు పనికిరారు, దే ఆర్ అన్ఫిట్. అసలు వాళ్ళ వల్లే ఇదంతా జరిగింది. ఇకపోతే ఇతను ఈ అమ్మాయి అదే తన భార్యతోటి నిన్ను చంపేస్తాను, యూట్యూబర్ వైష్ణవిని చంపితే ఏం చేశారు? 4 రోజులు మాట్లాడతారు, 5వ రోజు మామూలే, నన్నేం చేస్తారు అని. అక్కడ అసలు నిజంగా జరిగింది ఏంటంటే, వాడికి ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పైన మోజు తీరిపోయింది, 2 పిల్లల్ని కనేశాడు. వాడికి ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. దానికి ఆ భార్య ఒప్పుకోలేదు. అది కూడా ఒక కోపం ఉంది, భార్య పైన కోపం. అదే భార్యను చంపటానికి, పిల్లల్ని చంపటానికి కారణం. తన సంతోషానికి ఆ 3 అడ్డొచ్చారు, అది వాడి బాధ. పైగా వాడికి లేని వ్యసనాలు లేవని చెప్తున్నారు. తల్లి, తండ్రి, అన్న 3. ఇప్పుడు అన్ననే జామీన్ ఇచ్చాడంట, పూచికత్తిచ్చి తీసుకుని వచ్చాడు. ఇంకొకళ్ళు కూడా, మరి ఆ 2వ వాళ్ళు ఎవరో. అసలు పోనీ కనీసం బెయిల్ వచ్చిన తర్వాత అయినా సరే అతన్ని కూర్చోబెట్టి పోలీసులు, నువ్వు నీకు బెయిల్ వచ్చింది కానీ నువ్వు ఈ విధంగా మళ్ళీ రిపీట్ చేస్తే చాలా సీరియస్గా ఉంటుందని, అలాగే జామీన్ ఇచ్చిన వాళ్ళతోటి కూడా మాట్లాడి అతను ఏం చేసినా మీదే బాధ్యత అని చెప్పటము, ఇట్లాంటివన్నీ చేసి ఉండాల్సింది పోలీసులు. అంటే ఇది ఒక 1 or 2 days ప్రోగ్రామ్ కింద దీన్ని డీల్ చేయాలి. పాపం వీళ్ళకేం తీరుకుండదు కదా, ఎందుకంటే ఎవరో ల్యాండ్ గురించి పేచి అనో
లేకపోతే ఇద్దరు డబ్బుల దగ్గర తగాదాలను, మోసం దగ్గర తగాదాను అంటే అక్కడ డబ్బు ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి, అక్కడ డబ్బు వస్తుంది కాబట్టి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. ఇది కేవలం నేను 1కి 100 సార్లు ఎవరికన్నా చిరాకు వచ్చేదాకైనా నేను మాట్లాడాలనుకునేది ఏంటి అంటే ఇది కేవలం పోలీసుల వల్లే జరిగింది, పోలీసుల నిర్లక్ష్యంతో జరిగింది. అసలు ఉమెన్ సేఫ్టీ గురించి ఈ ప్రభుత్వం ఏమనుకుంటుంది? అసలు సేఫ్టీ సెక్యూరిటీ మీది కదా బాధ్యత, పైగా మీరే కదా హోమ్ మినిస్టరు. నేను సీఎంనే నిలదీస్తున్నా, ఏం చేస్తున్నట్టు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరిగింది అసలు? అంటే ఈ మధ్యకాలంలో చూస్తే చిన్నపిల్లల మీద అఘాయితాలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి మ్యామ్. ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా కూడా అంటే లా అండ్ ఆర్డర్ మీద కూడా ఒక ప్రశ్న అనేది నెలకొల్తుందని చూడొచ్చు ఇక్కడ మనం. అసలు ఒకటండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి చాలా పనులు ఉంటాయి. ఆయన ఎన్ని శాఖలు పెట్టుకుంటాడు చెప్పండి? ఎన్ని శాఖలు పెట్టుకుంటాడు? అన్న అవసరమా? ఇంకొక హోమ్ మినిస్టర్ చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు? సత్తా ఉన్న వాళ్ళు ఎవరు లేరా మీ ఎమ్మెల్యేలో? ఇంకొకరికి ఇస్తే అతను మానిటర్ చేసుకోవటం వేరే ఉంటుంది. ఎందుకు మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నట్లు? విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకున్నారు, ఎందుకు ఇవన్నీ? అసలు ఇవాళ లా అండ్ ఆర్డర్ సరిగా లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆరోపిస్తున్నట్లే నేను కూడా మాట్లాడుతున్నా. ఒకనొక టైంలో బీఆర్ఎస్ చేసిన మోసాలకి వాళ్ళ ధనదాహం చూసి, వాళ్ళ స్కాములు, వాళ్ళ స్కీములు ఇవన్నీ చూసి ఈ ప్రభుత్వం మారాలి, అసలు మారితే తప్పితే ఈ రాష్ట్రానికి పుట్టగతులు ఉండవు అనే పరిస్థితి నుంచి అందరూ కలిసి కాంగ్రెస్ని తీసుకొని వస్తే ఇవాళ కాంగ్రెస్ ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఏంటి? మహిళలకు భద్రత ఏది అసలు? మాట్లాడితే లెక్చర్లు దంచుతారు కదా, చిన్న బట్టలు వేసుకుంటే అత్యాచారాలు జరుగుతాయి. కాలేజీకి వెళ్ళే పిల్ల ఏమి ఆ పాప ఏ బట్టలు వేసుకుందని వీడి కన్నుబడింది? మీ చూసే దృష్టిలోనే లోపం ఉంది అని చెప్పి మాట్లాడుతుంటే కాదు 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 అని మాట్లాడారు. లేదన్నా, ఈ ఘటన మటుకు నిర్భయ ఘటన ఎంత బాధించిందో, దిశ ఎన్కౌంటర్ విషయంలో అవకతవకల గురించి కానీ, లేకపోతే ఇప్పుడు ఈ 6 ప్రాణాలు పోవటం గురించి కానీ చాలా కల్లోలంగా ఉంది. అసలు ఇట్లా అయితే ఎట్లా? అసలు ఇలానా? ఇంత గాల్లో దీపంలాగా పెడితే ఎట్లా మహిళ భద్రతని? అందులో ఇప్పటికైనా ఈ ఇన్సిడెంట్ చాలా నిజంగా చాలా అందరి మనసుని కదిపేసింది. ఎందుకంటే 6 ఒకే ఫ్యామిలీలో చనిపోయిన జస్ట్ 2 గంటల్లో 6 చంపటము అంటే అసలు వాడి విపరీత మనస్తత్వం ఆ అన్నకి అర్థం కాలేదా? అసలు అసలు అతనితోటి 17 ఏళ్ల పిల్ల పైన వీడి చూపు పడింది, వీడి కన్ను పడింది అంటేనే వాడి బుద్ధి సరిగా లేదు. ఇప్పుడు వివాహేతర సంబంధాలు తప్పు కాదు, 2 మేజర్ల మధ్యలో లైంగిక సంబంధాలు తప్పు కాదు అని సుప్రీంకోర్టు ఇచ్చుండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ చిన్న పిల్ల కదా, 17 ఏళ్ల పిల్ల, ఆ పిల్లకి ఎంత భవిష్యత్తు ఉంటుంది? ఆ పిల్ల పైగా తండ్రి లేడు పాపం, తల్లి నాయనమ్మ కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు. మళ్ళీ అక్కడ ఇంకొక దివ్యాంగురాలైన అక్క చెల్లో ఉంది. అక్క ఏంటి ఆ కుటుంబం? ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటి? అందుకని ఈ కేసు విషయంలో పోలీసుల్ని మొదటి ముద్దాయిలుగా చేయాలనేది నా ఉద్దేశం. అంటే దీంతోనైనా మారతారంటారా? ఇంత పెద్ద ఇష్యూ అయిన అసలు ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. ఇట్లాంటి ఇలా జరుగుతూ ఉన్నాయి అనుకోండి, ఆయన ఏదో 34 వరకు నేనే ముఖ్యమంత్రిని అని చెప్తున్నాడు, అట్లాంటివి ఏమి కుదరవు. ఏం జనాలు ఏమన్నా అమాయకులా? ప్రతిసారి తీసుకెళ్లి మీకు ప్లేట్లో పెట్టి తీసుకోండి బాబు అని చెప్పి పదవి ఇవ్వటానికి ఏంది? ఈ మాత్రానికి 34 దాకా ఈయనే ఉండాలా? అందుకని ఇప్పటికైనా మేల్కొంటే చాలా 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 మంచిదని నేను కోరుకుంటాను. మ్యామ్, ఈ కేసులో ఆ ఫ్యామిలీని పోగొట్టుకున్న తర్వాత ఒక దివ్యాంగురాలు అంటే వాళ్ళ అక్క కూడా ఒంటరిగా మిగిలిపోయింది. ప్రభుత్వం కూడా ఆదుకుంటామని చెప్తుంది, డబ్బులు ఇస్తామని చెప్తుంది, కానీ కుటుంబాన్ని తిరిగి ఇవ్వగలరా? ఇలాంటి ఘటనలో ఒంటరి అయిపోయింది. అసలు అంటే ఎవరు చూసుకెళ్ళని పరిస్థితిలో కూడా తను ఉంది. ఇప్పుడు నిన్న ఆ పాప కారులో కూర్చొని ఉంది, వాళ్ళ మేనత్త పక్కన నుంచుంది. వాళ్ళ మేనత్త చాలా బాధగా మాట్లాడుతుంది.
ఆ అమ్మాయికి అసలు మనం చెప్పేది కూడా అర్థం చేసుకోవాలంటే కూడా బాగా ఇంట్లో వాళ్ళు ఆమెకు అలవాటైన వాళ్ళు చెప్తే అర్థమవుతుంది తప్పితే మామూలుగా మనం చెప్పేది అర్థం కాదు, తిరిగి చెప్పడం అసలు రాదు. ఒకేసారి 4-5 మనుషులు కనిపిస్తే బంబేలు ఎత్తిపోతుంది, ఏడుస్తుంది ఆ పాపకి ఏమి తెలీదు, నడవటం కూడా రాదు, జస్ట్ దేక్కుంటూ ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్తుందంట. ఇప్పుడు అమ్మాయికి ఏమంటారు వాష్రూమ్ ఇష్యూస్ కూడా అమ్మాయికి ఏం తెలియదంట. అంటే ఆ అమ్మాయిని సాగటం ఎంత కష్టం ఆలోచించండి. ఈ బుద్ధి లేని రాజకీయ నాయకులు ఎవరికి వాళ్ళు అక్కడికి వెళ్ళి మేము 5 లక్షలు ఇస్తాం, మేము ₹1,00,000 ఇస్తాం, మేము వాళ్ళ ఇంట్లో అమ్మాయికి ఇల్లు కట్టిచ్చిస్తాం, ఇవన్నీ మాట్లాడుతున్నారు బుద్ధి జ్ఞానం లేకుండా. అసలు వీళ్ళు ఆ అమ్మాయి అవసరం ఏంటి, ఆ దివ్యాంగురాలకి అవసరం ఏంటి, తోడు చూసుకో. అసలు అమ్మాయిని ఇంకెవరో చూడాలి. ఇప్పుడు అదే ప్లేస్లో ఒక మీలాగా నాలాగా ఉన్నోళ్ళు ఉన్నారనుకోండి, సరే గవర్నమెంట్ సహాయం చేస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా మేనేజ్ చేసుకుంటుంది చెప్పండి. ఒక మంచి హాస్టల్ చూసి, ఇట్లాంటి దివ్యాంగులు ఉండే హాస్టల్స్ ఉన్నాయి మన దగ్గర, అలాంటి హాస్టల్లో పెడతాము, ఆమెకి న్యాయం చేస్తాము. ఇప్పుడు స్టేట్ హోమ్ ఉందండి, అవిభక్త కవలలు అని చెప్పి వీణావాణి వాళ్ళని హోమ్లో పెట్టి చూస్తున్నారు. అట్లాంటి హోమ్లో చేరుస్తామని చెప్పాలి, అలాంటి హోమ్లో చేర్పించాలి. లేదు అనుకుంటే ఒక ఎవరైనా ఒక అంగన్వాడీ టీచర్ని ఎవరినైనా ఇమ్మీడియట్గా ఆ పాపకు తోడుగా ఉండేటట్లుగా అపాయింట్ చేయటము, ఇట్లాంటివి చేయాల్సింది పోయి ₹1,00,000 ఇస్తానని ఒక ఆయన వచ్చేసాడు. ఒక ఆయన వచ్చేసేసి ₹5 లక్షల చెక్ ఇచ్చాడు. ఇంకొక ఆయన చెప్తున్నాడు ఇల్లు కట్టిచ్చిస్తాము. ఆ ఇంట్లో ఎవరుంటారండి ఇల్లు కట్టిచ్చిస్తే? పోనీ వాళ్ళ చుట్టాలు ఎవరికన్నా ఈ అమ్మాయికి గార్డియన్గా పెడతారు అనుకుందాం, వాళ్ళు చూస్తారని గ్యారంటీ ఏంటి? ఈ క్షణం మిమ్మల్ని ఆ చుట్టూ ఉన్న ప్రజలు ఏమీ అనుకోకుండా ఉండటం కోసం, చూసే మీడియా దృష్టిలో చెడు అవ్వకుండా ఉండటం కోసం, గమనించే ప్రజల దృష్టిలో వీళ్ళు విలన్లుగా ఉండకుండా ఉండటం కోసం, పాపులారిటీ కోసం, అంతే వీళ్ళు ఈ వాగ్దానాలు చేసేస్తున్నారు. నిజంగా చెప్పండి, ఇట్లాంటి వాగ్దానాల వల్ల ఆ పాపకి ఏమన్నా ఒరుగుతుందా? లేదు. మరి అసలు వీళ్ళకి బ్రెయిన్లో ఏమి నడుస్తున్నాయి? అసలు నిజంగా తలకాయలో మెదడుందా, అరికాల్లోకి వచ్చిందా అర్థం కావట్లేదు. అలా కాకుండా ప్రజలకి మీకేం కాదు, మేము ఉన్నాము అనే భరోసా ఇవ్వాల్సింది పోయి, ఈ క్షణానికి క్షణం ఇప్పుడు జరిగిన దానికి కళ్ళనీళ్ళు తొడవటానికి వేషాలు వేయటమే కానీ వీళ్ళంత సినిమా నటులు ఇంకొకళ్ళు ఎవరూ లేరు. అసలు ఒక బాధితురాలికి, ఇప్పుడు ఆ పాప బాధితురాలు నన్ను అడిగితే, ఇప్పుడు తల్లి, నాయనమ్మ, అక్క ముగ్గురు చనిపోయారు. ఏంటి సౌండ్ మైండ్తో ఉన్నవాళ్ళు ముగ్గురు లేరు ఆ ఇంట్లో. ఈ పాప ఒక్కటి మిగిలింది. ఈ పాపకి అసలు నిజంగా ఏంటి అవసరమో అనేది ఒక్కటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అక్కడికి వెళ్ళి మాట్లాడాలా లేదా? అసలు వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రకటన ఏది ఇంతవరకు? తెల్లవారక ముందే డెడ్ బాడీస్ని లిఫ్ట్ చేసి పోస్ట్ మార్టంకి తరలించేటప్పుడు ఉన్నంత హుషారు అసలు ఆ పాప ఇంట్లో ఉంది, ఒక్కటే ఉంటుంది. ఏంటి అనే దాని గురించి అసలు ఏమీ లేదు. అమ్మాయిని అలా వదిలేశారు, ఈ డెడ్ బాడీలు తీసుకుని వెళ్ళిపోయారు. అసలు పోలీసులు ఎంత నిష్క్రియాపరంగా ఉన్నారో చూడండి. ఆ క్షణానికి ఆ క్షణం ఆ ఏరియాలో ఉన్న అంగన్వాడీ టీచర్ని కానీ అట్లాంటి వాళ్ళని పంపించి ఆ పాప దగ్గర ఉంచి మంచి చెడులు చూడాల్సింది పోయి ఇంత దారుణంగా చేయడము అనేది అసలు నిజంగా వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. బాధ ఇది. అసలు మీరు ఇందాక మహిళా సంక్షేమ మంత్రి అని అన్నారు, అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడ మహిళకి అన్యాయం జరిగింది ఎక్కడ కూడా ఆ మంత్రి కానీ దానికి సంబంధించిన శాఖ కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే ఈ అన్యాయాలు జరిగినప్పుడు వచ్చి ఫోటోల కోసం, సెల్ఫీల కోసం బాధితుల దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తాం, అది ఇస్తామని చెప్పడం తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. దీన్ని ఆపడానికి ఒక చర్య కూడా తీసుకోలేదు. అదే చెప్తున్నా, చాలా ఎంతసేపటికి వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం, వాళ్ళకి పదవులు ఉండటం కోసం పనిచేస్తుంది తప్పితే ప్రభుత్వము. ఇప్పుడు అదే
నిన్న ఫిల్మ్ నగర్లో ఒక ఫెరారీ కారు, అంటే స్పోర్ట్స్ కారు, చాలా ఖరీదైన కారు, దాదాపు 2.5 కోట్లు అట్లా 2 కోట్లు అట్లా ఉంటుంది ఆ కారు. ఆ కారులో ఎవరో బడాబాబులు, ఇంతవరకు ఎవ్వరు ఏంటి అనేది బయటికి రాలా. ఆ బడాబాబులు ఫుల్గా తాగేసి కారు నిండా కూడా బాటిల్స్ ఉన్నాయి. ఫిలిం నగర్లో ఒక ఇంటి ఒక అపార్ట్మెంట్ గోడ పగలగొట్టుకొని అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది కారు బాగా దెబ్బతింది. వెంటనే వాళ్ళు దిగేసేసి ఎవరికో ఫోనులు చేసుకొని ఇంకో కారు తెప్పించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉండగానే పోలీసులు వచ్చారంట. కానీ పోలీసులు వాళ్ళ జోలికి వెళ్ళలేదు, వాళ్ళకి కూడా ఫోన్లు వచ్చినాయంట. ఆ కారును పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి లెక్క అయితే, పోలీస్ స్టేషన్కి కూడా తీసుకెళ్ళలేదు. మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చిందంట. ఆ కారు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఆ కారుకి నెంబర్ ప్లేట్ కూడా లేదంట. ఇది నడుస్తుంది. ఇలాంటి పని నిజామాబాదు ఎమ్మెల్యే, బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కూడా ఇలాగే చేశాడు. పోయే కాలం వస్తే ఇలాగే జరుగుతాయి. ఇలాంటి వాళ్ళని ఇలాగే కాపాడతారు మీరు. మళ్ళీ ప్రగల్భాలు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇన్ఎఫిషియెంట్గా ఇవాళ ఏ డిపార్ట్మెంటు లేదేమో అనిపిస్తుంది. మరి ఉండటానికి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. సివి ఆనంద్ గారు లాంటి మంచి ఆఫీసర్ ఉన్నారు, సజ్జనార్ గారు లాంటి ఆఫీసర్ ఉన్నారు, ఇంకా 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 చాలా చెప్తారు. కానీ జరుగుతున్నాయి. ఇది లైవ్ ఎగ్జాంపుల్. నిన్న అది జరిగింది, ఇవాళ తెల్లవారుజామున ఇది జరిగింది. అదేమంటే మాకెవరూ కంప్లైంట్ చేయలేదు కాబట్టి మేము కేసు పెట్టలేదు అని చెప్తున్నారు. ఇది అంత క్లియర్గా మీకు జరుగుతుంటే సుమోటోగా మీరు కేసు నమోదు చేయొద్దా? ఇప్పుడు ఆ కారు కూడా లేదు, వెళ్ళిపోయింది. ఎవరి మీద మీరు ఇప్పుడు కేసు కడతారు? మామూలుగా అయితే గనక కారుకి నెంబర్ ప్లేట్ లేకపోయినా ఇంజిన్ మీద నెంబర్ని బట్టి ట్రేస్ చేయొచ్చు. ఇది ఆర్టీఏ వాళ్ళని అడిగితే ఇది ఎవరిది అంటే తెలిసిపోతుంది. పోనీ వాళ్ళు కారు వదిలేసి వెళ్ళిపోయారు, మీరేం గుడ్డి గుర్రాలు పొడుదవుతున్నారు, అక్కడే కూర్చున్నారుగా. ఇలాంటి విషయాలు గనక జరుగుతూ పోతూ ఉంటే మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా. అయినా ఈ మధ్య కాలంలో చూస్తే మహిళలపైన దాడులు, క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. దీని మీద గట్టిగా మాట్లాడాల్సిందే. అసలు గత 2.5 సంవత్సరాలైంది ఈ ప్రభుత్వం వచ్చి. మొదటిసారి నేను ఇంత తీవ్రంగా ఆవేదన చెందుతున్నాను, ఇంతగా విమర్శిస్తుంది ఇదే మొదటిసారి. ఎవరికైనా సమయం ఇవ్వాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది అంటే కొంత సమయం మనం కూడా కొంచెం సంయమనం పాటిస్తాం. కానీ ఇట్లాంటి వాటి దగ్గర సంయమనం పాటించడానికి వీల్లేదు. మరి ఇట్లా జరుగుతూ ఉంటే అసలు పోలీసులు కనీసం వాళ్ళ బాధ్యత లేకోకుండా వాళ్ళు బిహేవ్ చేస్తుంటే ఏంటి చెప్పాలి? మీరేంటి చేతులు దులుపుకుంటారా? ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఇచ్చాము, ₹1,00,000 ఇచ్చాము, ఆదుకుంటాము. ఏం ఆదుకుంటారు చెప్పండి? అసలు ఏరి అక్కడ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఏరి, దానికి సంబంధించిన సెక్రటరీ ఏరి, వాళ్ళు వెళ్ళి ఆ పాప అతిగతి మంచి చెడు పట్టించుకోవాలా అక్కర్లేదా? ఎంతసేపు పట్నం అవినాష్ రెడ్డి అంట, అభినయ్ రెడ్డి, ఆయన వచ్చేసి ఆయన ₹1,00,000 ఇచ్చేస్తాడు. పట్నం మహేందర్ రెడ్డి అంట, ఆయన ఒక 5 లక్షలు ఇచ్చేసేస్తాడు. ఎవరో బీఆర్ఎస్ లీడర్ అంట, ఆయన ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఆయన ఏది ఏమైనా బాధాకరమైన విషయం. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఇలాగే మహిళా కమిషన్ లేకపోతేనో లేకపోతే మహిళా మంత్రులు లేరనో మేము గొంతెత్తి మాట్లాడాం. ఇవాళ మహిళా కమిషన్ వేశారు, బాగానే ఉంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు, ఎవరో ఎక్కడా కనిపించరు. అందుకని వీటన్నిటికీ పోలీసులు చూస్తే ఈ విధంగా ప్రేక్షక పాత్ర వహించటం, ఈ రాజకీయ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించటం, వెరసి ఏమీ జరగకపోవటం, ఇలా 6 ప్రాణాలు ఒకే రోజు గాల్లో కలిసిపోవటం. అందులో మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు, బట్టల గురించి మాట్లాడినప్పుడు రియాక్ట్ అయిన మహిళా కమిషన్ అని ఇప్పుడు ఒక చిన్న పాప కావచ్చు మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలు పాల్పడినప్పుడు ఎందుకు ముందుకొచ్చి, అంటే వాళ్ళ వాయిస్ ని కావచ్చు, వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసుకోవడం కావచ్చు, ఎందుకు చేయట్లేదు అనుకో? లేదండి, ఘటన వెలుగులోకి వచ్చిన గంటలో మహిళా కమిషన్ చైర్పర్సన్ అక్కడికి వెళ్ళాలి. ఎమ్మెల్యేలు గొడవ చేస్తున్నారు అక్కడ ఊర్లో వాళ్ళు, వాడిని రాజ్కుమార్ని మాకు అప్పచెప్పండి, వాడి సంగతి మేము చూసుకుంటాం అంటున్నారు. జనాగ్రహం అలాగే ఉంటుంది. అప్పుడే మీరు నిలబడాలి, అప్పుడే వాళ్ళకి మీరు భరోసా ఇవ్వగలగాలి.
అవును. లేదు అంతా బాగైన తర్వాత వెళ్ళేసేసి ఫోటోలు దిగి వస్తారు. ఇలా అయితే మటుకు ఇంత గాల్లో దీపంలాగా పెడితే మటుకు మహిళకు భద్రత ఉండదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.